రామాయణం 49. రావణుడికి అంగదుడి హెచ్చరిక. రావణుడి సభామందిరంలోకి అంగదుడు ధైర్యంగా ప్రవేశిస్తాడు. వచ్చింది రాముడి సైన్యానికి చెందిన వానరవీరుడే అయినా ఆ వీరుడికి సంబంధించిన వివరాలు తెలియక రావణుడు ప్రశ్నార్థకంగా చూస్తాడు. అది గ్రహించిన అంగదుడు తన పేరును చెబుతాడు. తాను వాలి పుత్రుడనని అంటాడు. గతంలో ఒకసారి వాలి చేతిలో రావణుడు పరాజితుడవుతాడు. వాలి బాహువులలో నుంచి బయటపడటానికి రావణుడు నానా తిప్పలు పడతాడు. వాలి పరాక్రమాన్ని అంగీకరించి క్షమించమని చెప్పి బయటపడతాడు. ఆ విషయాన్ని అంగదుడు గుర్తుచేయడంతో రావణుడు కాస్త తడబడతాడు. వచ్చింది వాలిపుత్రుడు అని తెలియగానే రావణుడు మంచి మాటలతో అతని ఆవేశాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తాడు. వాలి వంటి మహాబలవంతుడి కొడుకైన అతను తనకి సహాయంగా ఉంటే అతను కోరుకున్నది ఇస్తానని చెబుతాడు. సాధారణ మానవులైన రామలక్ష్మణులకు సేవ చేయడం వలన అతనికి ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేస్తాడు. కిష్కింధకు అంగదుడిని రాజును చేస్తానని, భవిష్యత్తులో అతని పదవికి ఎవరివలన ఎలాంటి ప్రమాదం లేకుండా తాను చూసుకుంటానని హామీ ఇస్తాడు. తెలివైనవాడే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని అంటాడు. రావణుడి మాటల పట్ల అంగదుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. రాజ్యం పట్ల, పదవుల పట్ల అతనికిలా తనకి ఎలాంటి వ్యామోహాలు లేవని అంగదుడు అంటాడు. అలాంటి వ్యామోహాలు ఉంటే ఇంత కష్టపడి ఇంత దూరం రానని చెబుతాడు. స్వామి కార్యంపై వచ్చి స్వకార్యాన్ని చక్కబెట్టే తత్వం తనది కాదని స్పష్టం చేస్తాడు. తప్పుదారిన వెళుతున్నావని చెప్పడానికి వస్తే తననే తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోమని అంటాడు. కోరికలు, ఆశలు లేనివారు ఎవరికీ లొంగరనే విషయాన్ని మరిచిపోవద్దని చెబుతాడు. రాముడి మాటగా తాను ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చానని, ముందుగా ఆ మాటను ఆలకించమని అంటాడు. సీతమ్మను అపహరించడం ధర్మం కాదని, దూతగా వచ్చిన హనుమంతుడి తోకకు నిప్పు పెట్టడం సరైనది కాదని అంటాడు. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకుని రాముడి పాదాలను ఆశ్రయిస్తే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతాడు. రాముడు క్షమించకపోతే ఇక అతనికి క్షమాభిక్ష పెట్టేవారు ముల్లోకాల్లోనూ లేరని హెచ్చరిస్తాడు. ఇది రాముడి వైపు నుంచి జరుగుతున్న చివరి ప్రయత్నమని, దీనిని వృధా చేసుకుంటే అతన్ని కాపాడగలిగేవారు ఉండరని చెబుతాడు.